హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. హెచ్ఐవి రోగుల సంఖ్యలో నెంబర్ 2 స్థానంలో ఏపీ, అగ్రస్థానంలో ఆ రాష్ట్రం. దేశంలో హెచ్ఐవి రోగులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 2023 నుండి 24 నాటికి 2,22,338 మంది హెచ్ఐవి రోగులు నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టిడి కంట్రోల్ ప్రోగ్రాం కింద చికిత్స పొందుతున్నట్లు డిసెంబర్ 1న ఎయిడ్స్ డేను జరుపుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. బాధితుల్లో మహిళల సంఖ్య సగం కంటే ఎక్కువగా ఉంది. మొత్తం 1,22,124 మంది మహిళలు హెచ్ఐవి చికిత్స పొందుతున్నారు. పురుషులు 99,455 మంది, థర్డ్ జనరల్లు 759 మంది హెచ్ఐవికి చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్యధిక హెచ్ఐవి రోగుల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలుస్తుంది. ఏపీ కంటే ఎక్కువగా మహారాష్ట్రలో 2,39,797 మంది హెచ్ఐవి రోగులు ఉన్నారు. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16.88 లక్షల మంది హెచ్ఐవి రోగులు ఈ పథకం కింద చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో హెచ్ఐవి రోగుల సంఖ్య 1,03,933గా ఉంది. ఏపీలో 2019 నుండి 2020లో నమోదైన హెచ్ఐవి రోగుల సంఖ్య 1,92,693గా కాగా 2023-24 నాటికి ఆ సంఖ్య 2,22,338కు పెరిగింది. అంటే రోగుల సంఖ్య 15.38% పెరిగింది. వీరిలో 90% మంది 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసు వారే. దాదాపు 90% మందికి సురక్షితంగానే లైంగిక సంబంధాల కారణంగానే హెచ్ఐవి సోకుతున్నట్లు గణాంకాలు తేటతెల్లం చేశాయి. గుంటూరు, తూర్పు గోదావరి, కృష్ణా, విశాఖ ఉమ్మడి జిల్లాల్లో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కోసం విస్తృత చర్యలు చేపట్టింది. సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, సూదుల ద్వారా మాదక ద్రవ్యాలు తీసుకునే వ్యక్తులు, వలస కార్మికులకు హెచ్ఐవి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వారిలో అవగాహన పెంచేందుకు స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. గోప్యంగా బాధితుల వివరాలు దాదాపు 2 లక్షల మంది ఈ సేవలు అందుకుంటున్నారు. మన రాష్ట్రంలో మొత్తం 2,181 హెచ్ఐవి పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. దాదాపు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. హెచ్ఐవి సోకిందని తెలియగానే ఏఆర్టీ చికిత్స మొదలు పెడుతున్నారు. హెచ్ఐవి రోగులకు అవసరమైన మందులను 60 ఏఆర్టీ కేంద్రాలు, 161 లింక్ ఏఆర్టీ కేంద్రాల ద్వారా ఉచితంగా అందిస్తున్నారు. బాధితుల ఆర్థిక సంక్షేమం కోసం ప్రభుత్వం పింఛన్ను కూడా ఇస్తుంది. హెచ్ఐవి రోగుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు కాబట్టి అనుమానం ఉన్న వ్యక్తులు ఎవరైనా నిర్భయంగా పరీక్షలు చేయించుకోవచ్చు. ఆర్థిక సాయం కూడా హెచ్ఐవి బాధితులకు ఆర్థిక సాయం కోసం ఏఆర్టీ పింఛన్ను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏఆర్టీ, లింక్ ఏఆర్టీ కేంద్రాల ద్వారా హెచ్ఐవి బాధితులకు ఉచితంగా మందులు, పరీక్షలు, సలహాలు అందిస్తున్నారు. హెచ్ఐవి బాధితులకు సామాజిక చికిత్స అందించడానికి కౌన్సిలింగ్ సెక్షన్లు కూడా నిర్వహిస్తున్నారు. హెచ్ఐవి బాధితులకు హెపటైటిస్ వ్యాక్సిన్ను ఇస్తున్నారు. ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు, కౌన్సిలింగ్ అందించడానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.